మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏలుతుందనే చెప్పుకోవాలి. ఏ రంగంలో చూసినా ఈ టెక్నాలజీ కనిపిస్తూనే ఉంది. కొత్తగా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా ఈ టెక్నాలజీని వాడుతూనే ఉన్నారు. మరి చైనాలో ఓ స్టార్టప్ కంపెనీ తక్కువ ఖర్చుతో ఏఐ టెక్నాలజీని రూపొందించిందంట. మరి ఇది చాట్ జీపీటీకి కాంపిటీటర్గా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయితే మారింది. అసలు ఏంటి ఈ కొత్త ఏఐ టెక్నాలజీ? దీని గురించి మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ క్రాంతి విధాత గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే విధాత గారు. నమస్తే అండి. మరి ఏంటంటే డీప్ సీక్ ఏఐ అంట కొత్తగా వచ్చింది, ప్రపంచం అంతా హాట్ టాపిక్ గా మారింది. ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీకి కాంపిటీటర్ అంటున్నారు. ఒక్కసారి మనం అసలు డీప్ సీక్ అంటే ఏంటి? ఓపెన్ ఏఐ నుంచి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. చాట్ జీపీటీ ఒకటే కాదు. చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఓపెన్ ఏఐ. ఇట్స్ అ యూఎస్ బేస్డ్ కంపెనీ. అందులో ఈ జైంట్ కంపెనీస్ యొక్క హెడ్స్ అందరి ఫండ్స్ ఉన్నాయి అందులో. సో అందుకు వాళ్ళు భయపడుతున్నారు. సో టు ది పాయింట్, అసలు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చాట్ జీపీటీ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఫుల్ ఆదరణ పొందేసింది. ప్రతి ఒక్కరి హ్యాండ్స్లోకి చాట్ జీపీటీ వచ్చేసింది. ఈవెన్ వీ ఇన్స్టాల్ ఇట్. సో సేమ్ అట్లానే ఈసారి చైనా చేసింది. చైనా నుంచి యాక్చువల్గా ఇది 2023 జూన్లోనే జూలైలోనో బయటకు వచ్చేసింది. కానీ ఈ ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో మిగతా కంట్రీస్కి రావడానికి January 20th ఆ డేట్ నాడు వచ్చింది బయటికి. సో రాగానే హైయెస్ట్ డౌన్లోడ్స్ తీసుకుంది అనమాట. సో దట్స్ ది హాట్ టాపిక్. అండ్ చాట్ జీపీటీ ఎన్నో ఇయర్స్ కష్టపడి ఈ ఏఐ ఇండస్ట్రీలో ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే తప్ప ప్రోడక్ట్ బయటికి రాలేదు. బట్ హియర్ డీప్ సీక్ విత్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్ తోటి తక్కువ టైంలో బయటికి తీసుకొచ్చేసింది. సో అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ఈ జియో పాలిటిక్స్ మీద. ఈ డీప్ సీక్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఇంకోటి ఏంటంటే అమెరికా కూడా దీనివల్ల ఒక ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవడం మనం చూస్తున్నాం. కరెక్ట్. దాన్ని ఎలా చూడొచ్చు అంట? యాక్చువల్లీ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎఫెక్ట్ బికాస్ సత్య నాదెలా కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇట్స్ అ కాంపిటేటివ్ ఎడ్జ్. మనము ఏఐ ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు దెర్ ఈస్ ఆప్టిమిస్టిక్ వ్యూ వాళ్ళది. వీ హ్యావ్ మెనీ ఛాన్సెస్ టు గ్రో ఇన్ అవర్ ఏఐ ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు ఏఐని బేస్ చేసుకొని వచ్చిన స్టార్టప్స్ కానీ కంపెనీస్కి కానీ ఫుల్ ఆన్ ఇది ఉంది అనేసి. ఇంకొకటి డీప్ సీక్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. అంటే ఎవ్రీవన్ హూ విష్, నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, సో దీని నుంచి డీప్ సీక్ నుంచి నేను తీసుకొని సోర్స్ని నాకు అనుగుణంగా మార్చుకొని నేను మళ్ళీ రీసేల్ చేసుకుంటాను. SaaS ప్రోడక్ట్ అంటారు. సో ఈ విధమైనటువంటి చైన్ని డీప్ సీక్ ఇస్తుంది మనకు. ఓపెన్ ఏఐ ఇవ్వట్లేదు. దానికి ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ప్లస్ దీనికి కావాల్సిన చిప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కంప్యూటర్ వాడుతూ ఉంటాము, రైట్? సో దానికి ఫ్యాన్ ఉంటుంది. వై? బికాస్ మనం వాడుతున్న కొద్ది హీటింగ్ అది బయటికి రావడానికి, కరెక్ట్? సో సేమ్ అదే ఇంతమంది కోట్ల జనాలు ఒకేసారి వాడుతూ ఉన్న ఒక టూల్ని ఎన్ని ఫ్యాన్స్ తట్టుకోవాలి, ఎంత ప్రాసెసర్లు కావాలి, ఎంత చిప్ సెట్ కావాలి, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండాలి. సో ఇదంతా ప్రొడ్యూస్ చేసే జీపీయూస్ అంటాము, గ్రాఫికల్ కార్డ్స్, అవన్నీ అదంతా కూడా చేసేది ఎన్విడియా అనే ఒక కంపెనీ. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఎన్విడియా ఒకటి. సో దీనికి ఎన్విడియాకి చాలా ఇంపాక్ట్ ఇచ్చేసింది. ఎందుకంటే హై ఎండ్ టెక్నాలజీస్ని అవసరం లేకుండా పాత చిప్స్ని, లో ఎండ్ టెక్నాలజీ చిప్స్ని వాడి డీప్ సీక్ ఇంత ఆదరణ పొందింది. ఇందుకు గాను అమెరికా వాళ్ళకి కానీ బయట దేశాల వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అరే ఏంటి, నా టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ ఉన్నా సరే నాది హెల్ప్ తీసుకోకుండా వాళ్ళు ఎలా బిల్డ్ చేయగలిగారు, మేము ఎందుకు బ్యాక్లో ఉన్నాము. ఇంకొకటి చాట్ జీపీటీలో మనకు రీసెంట్గానే వీడియో అదంతా కూడా సోరా అని చెప్పి ఒకటి వచ్చింది. సో వీడియో కానీ, ఆడియో కానీ, టెక్స్ట్ కానీ ఇవన్నీ రీసెంట్గా వచ్చిన ఫీచర్స్. కానీ డీప్ సీక్ అనేది రావడమే వీటన్నిటిని ఇన్బిల్డ్ చేసుకొని వచ్చింది. సో అందుకు బాగా భయపడుతున్నారు జనం. అంటే చైనాలో స్టార్టప్ కంపెనీ తక్కువ ఖర్చుతో సృష్టించింది ఏఐ అని అంటున్నారు కదా, ఇదండి మరి? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి డీప్ సీక్ ఏఐకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? బేసిక్లీ మనము ఇక్కడ 2 పదాలు నేర్చుకోవాలి, LLM అండ్ NLP అంటారు. ఇవన్నీ కూడా ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవన్నీ కూడా దీంట్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా వాడేది ఇదే ఆర్కిటెక్చర్ అంటారు. దీని వెనక ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో చాట్ జీపీటీ అనేది మల్టీ హెడ్ లెవెల్ వాడినా కూడా, అంటే చాట్ జీపీటీ వాడాలి అంటే కొన్ని కోట్ల ఖర్చు వస్తుంది. సర్వర్స్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ కోట్ల సర్వర్స్ యూజ్ చేస్తున్నారు. జీపీయూ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. చైనాలో చాలా తక్కువ జీపీతో యూజ్ చేస్తున్నారు. ఖర్చు కూడా ఇక్కడ కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఇది ఓపెన్ సోర్స్ కావడం వల్ల ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చాట్ జీపీటీ అనేదేమో ప్రొప్రైటరీ, అది ఒకరి సొత్తు, ప్రాపర్టీ అది.
కాబట్టి అది అంత ఓపెన్గా దొరకదు. బట్ డీప్ సీక్ అనేది ఓపెన్ సోర్స్ పెట్టేశారు. కోడ్ కావాలంటే మనం తీసుకోవచ్చు, Yes. రెపాజిటరీస్ ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. దీనివల్ల ఏమైపోయిందంటే చాట్ జీపీటీ దగ్గర 40,000 మంది డెవలపర్స్ ఉంటే ఈ డీప్ సీక్ దగ్గర 400 మంది డెవలపర్స్ తోటే పని అయిపోతుంది. Yes. సో ఇక్కడ మీరు కాస్ట్ తక్కువ చేశారు అండ్ ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఇన్నోవేషన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. Yes. లైక్ లైన్ ఎక్స్టెన్షన్ ఇన్నోవేషన్స్. నాకు ఒక ఐడియా వచ్చింది ఒక కోడ్ నుంచి, నేను దాన్ని జనరేట్ చేసి మళ్ళీ రిపోజిటరీ పెట్టేస్తాను, లేదా నేను వాడుకొని వేరే ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తాను. ఈ ఐడియాని చూసి ఇంకొకరికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ సోర్స్ వాడి ఇంకొక కొత్త అడ్వాంటేజ్ తీసుకుంటాడు. Yes. సో ఈ విధంగా దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నారు. తర్వాత ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఇన్నోవేషన్స్ ఎక్కువ వస్తున్నాయి, కాస్ట్ ఎఫిషియన్సీ ఉంది. అందుకని ట్రైనింగ్ మోడల్కి మనకి ఇక్కడ కాస్ట్ చాలా తక్కువలో అయిపోయింది. రెండవది కూడా ఈ జీపీయూస్ అని చెప్పాను కదా, హై అండ్ టెక్నాలజీస్ ఉంటే సర్వర్ మెయింటెనెన్స్కి కానీ దానికి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాస్ట్ ఎక్కువ పడుతుంది. Yes. సో యూఎస్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వెరస్ చైనా దగ్గర అతను 43 years old. సో చైనా దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది ఈ ఏఐ టెక్నాలజీ మీద. కాబట్టి వీళ్ళు తక్కువ దాంతో ఎక్కువ ఎఫిషియన్సీని తీసుకొచ్చారు, అందుకు కాస్ట్ తక్కువైంది. అండ్ ఆల్సో 6 million అని వస్తుంది కదా, ఇట్స్ నాట్ అ టోటల్ కాస్ట్, ఓనర్షిప్ కాస్ట్ కాదు, అది ట్రైనింగ్ కాస్ట్ మాత్రమే. 6 million అనేది ట్రైనింగ్ కాస్టే. అది కాకుండా 58 million వరకు ఏమో జరిగింది టోటల్, ఎగ్జాక్ట్గా తెలియదు కానీ. సో అంత అమౌంట్ జరిగింది ఇది బయటికి రావడానికి, Yes. అలా తక్కువైంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా సంచలనంగా మారింది అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ యాక్చువల్గా చైనా మామూలుగానే ముందడుగులో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. మనకి ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, అక్కడ వాళ్ళు వీచాట్ అనేది వాడతారు. ఇక్కడ మనకి ఇట్లాంటి టెక్నాలజీస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో దాని ఫస్ట్ కాపీ అక్కడ వాడేస్తారు. Yes. ఈవెన్ ఈ ఎన్విడియాకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిప్స్ కూడా వాళ్ళు అక్కడ ఫస్ట్ కాపీ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఐఫోన్ ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి, ఫస్ట్ చైనాలో ఫస్ట్ కాపీ రిలీజ్ అయిపోతుంది కదా. Yes. ఈ బ్లూ ప్రింట్స్ అని ఎట్లా దొరుకుతున్నాయి వాళ్ళకి? సో ఫస్ట్ నుంచే వాళ్ళ దగ్గర డెవలపర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకి ఆలోచించుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సత్తా లేదు. Yes. అందుకనే వేరే దేశాల మీద డిపెండ్ అయిపోయి వేరే టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో అందుకు ఇలా జరుగుతుంది. చాట్ జీపీటీకి డీప్ సీక్కి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ చెప్పమంటే? ఫస్ట్ థింగ్ కాస్ట్ ఎఫిషియన్సీ. లైక్ ఇప్పుడు మనము ఏదైనా డిజిటల్ మార్కెటింగ్లో మేము ఉన్నాము మా కంపెనీ నుంచి, దాంట్లో మేము చాట్ జీపీటీ వాడతాము, చాట్ జీపీటీ 4 కూడా వాడుతూ ఉంటాము, ప్రీమియం అది కట్టాలి. కానీ డీప్ సీక్ అనేది ఫ్రీ. నాకు అందులో ఇమేజెస్ జనరేట్ చేసుకుంటాను, కంటెంట్ జనరేట్ చేసుకుంటాను, ఇట్లా మల్టీమీడియా సోర్సెస్ అన్నీ కూడా అక్కడ నాకు ఫ్రీగా దొరుకుతున్నాయి. వేరే చాట్ జీపీటీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఈ సివిలైజ్డ్ మనలాంటి నార్మల్ జనాలకి చాలా హెల్ప్ఫుల్ డీప్ సీక్. కానీ ఇక్కడ డేటా ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది మళ్ళీ మాట్లాడదాం. కానీ Yes. సో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి ఓవరాల్గా చాట్ జీపీటీ. ఫస్ట్ తేడా ఇది, కాస్ట్ ఎఫిషియన్సీ మనలాంటి పీపుల్కి. రెండవది ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఎవరైతే ఈ ఫ్రెషర్స్ కానీ ఫ్రీలాన్సర్స్ కానీ ఎవరైనా డెవలప్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్ దొరికేస్తుంది. ఇన్ని రోజులు చాట్ జీపీటీ అని అంటే దానికి ట్రైనింగ్ మోడల్స్ ఎలా ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది తెలియదు, కానీ ఇక్కడ మనకు బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు. సో ఇన్నోవేషన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఒక చిన్న థాట్ తీసుకురావాలన్నా Yes. కూడా వీ హ్యావ్ అ సోర్స్ హియర్. సో అలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డీప్ సీక్ మార్కెట్ ని ఎలా ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారు? మార్కెట్ ఇన్ ద సెన్స్ షేర్ మార్కెట్ ఏనా? ఎస్. సో షేర్ మార్కెట్లో ఎన్విడియా గురించి బాగా వినిపిస్తుంది కదా, షేర్స్ డౌన్ అయిపోయాయి, $600 billion లాస్ వచ్చింది. అందుకు నిజమే. బట్ ఎన్విడియా ఈజ్ నాట్ ఓన్లీ ద ఓన్లీ కంపెనీ హూ మ్యానుఫ్యాక్చర్స్ చిప్స్. మనకు AMD ఉంది, తైవాన్ ఉంది, ఈవెన్ ఇంటెల్ ఉంది. కానీ ఇది మాత్రమే ఎందుకు అని అంటే హై అండ్ టెక్నాలజీ GPU ఎన్విడియా తీసుకొస్తుంది. సో అందుకు దాని మీద ఎఫెక్ట్ పడింది. ఇంకొకటి షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఆధారపడి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు భయంతో అమౌంట్ తీయగానే వీళ్ళ మార్కెట్ పడిపోతుంది. అలా జరిగింది మాత్రమే ఇది. ఈవెన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ విషయం సత్యనాదెల్ల గారు కూడా అన్నారు, తర్వాత మార్క్ జుకర్బర్గ్ కూడా అన్నారు. ఏంటి అని అంటే రాను రాను AI ఈజీ యాక్సెసిబుల్ అవుతుంది, అందరి చేతుల్లోకి వచ్చేస్తుంది, యాజ్ వి డూ ఆల్ నౌ. సో ఇలా వచ్చేసరికి ప్రతి ఒక్కరికి AI అవసరం, ప్రతి ఒక్కరికి చిప్ సెట్ అవసరం, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం. కాబట్టి AI ఇండస్ట్రీలో ఈ చిప్ సెట్ కానీ ఇటువంటి తయారు చేసే కాంపిటీటర్స్ కానీ వీళ్ళకి వాల్యూ పెరుగుతుంది. సో మళ్ళీ కాంపిటీషన్ ఎడ్జ్ వస్తుంది. ప్రజెంట్ వాళ్ళు ఏం చెప్పారు, చైనా వాళ్ళు, మేము తక్కువ బడ్జెట్తో ఉన్న చిప్స్తోనే మేము చేసి చూపించగలమని నిరూపించారు. ఈవెన్ దో ఇట్స్ అ డేంజరస్ జోన్, కానీ దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ స్కోప్. మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. ఈ ప్రభావం, డీప్ సీక్ ప్రభావం అమెరికా ఎన్విడియా మీదనే కాదు, ఇండియన్ మార్కెట్ మీద కూడా పడింది. విధాత గారు, ఏదేమైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అంటే మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి, అంటే గుడ్ అండ్ బ్యాడ్ కూడా ఉంటుంది కదా. మరి కొత్తగా వచ్చినటువంటి డీప్ సీక్ ద్వారా లోపాలు ఏముంటాయి అంటే? టాకింగ్ అబౌట్ ప్రోస్ అండ్ కాన్స్, ప్రోస్ వచ్చేసి వి హ్యావ్ అ
హ్యూజ్ మార్కెట్ ఇక్కడ ఈ ఓపెన్ సోర్స్ దాంట్లో. సో అది వాలంటీర్స్ పెరుగుతారు, డెవలపర్స్ పెరుగుతారు, మనకి ఈజీ యాక్సెస్ దొరుకుతుంది. సో ఇక్కడ మనకు బాగా అడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి చిన్న చిన్న కంపెనీస్ లైక్ స్టార్టప్స్ కానివ్వండి, ఇట్లాంటి తర్వాత ఎడ్టెక్ సంబంధించి కానివ్వండి, క్రాస్ ప్లాట్ఫామ్ మైగ్రేషన్స్ ఇటువంటికి సంబంధించి కానివ్వండి, దీనికి మనకి యాక్సెస్ దొరకడం వల్ల ఇంకా ఈజీగా టెక్నాలజీ బిల్డ్ అవుతుంది. ఇట్స్ అ బేస్ ప్యూర్ అడ్వాంటేజ్. ఇక్కడ ఆప్టమిస్టిక్ వేలోనే మనం కూడా ఆలోచించాలి. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. రెండవది, ఎవరైతే ప్రయోగాలు చేయాలనుకుంటున్నారో ఎక్స్పెరిమెంట్స్, లైక్ వాళ్ళకి ఒక సోర్స్ అంటూ ఉండదు. ఏదన్నా పెద్ద థాట్ తీసుకురావాలి అని అనుకుంటే అరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎంత, డెవలపర్ కాస్ట్ ఎంత అని ఆలోచిస్తూ ఉంటారు. వేరేజ్ ఓపెన్ సోర్స్ ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇంత పెద్ద టూల్ మనకి ఓపెన్ సోర్స్లో ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఒక పాత్ దొరికింది టు ఇన్నోవేట్, టు ఎక్స్పెరిమెంట్. సో అది ఒక ఛాన్స్ ఉంది. మూడవది సర్వర్స్. ఆల్రెడీ ఇండియా మన ఫైనాన్షియల్ మినిస్టర్ వాళ్ళు కూడా, ఐటీ మినిస్టర్ వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఇండియన్ సర్వర్స్ని లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ డీప్ సీక్ అనే దాన్ని ఇండియన్ సర్వర్స్లో పెట్టాలి అని చెప్పి. సో దీనికి సర్వర్ ఇండస్ట్రీ, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా పెరుగుతాయి. దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్. అది ఒకటి ఉంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఏఐని యూజ్ చేసుకొని ఈ మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నారు. ఇస్రో, స్పేస్, ఇవన్నీ కూడా వీటికి ఒక ఊతం దొరుకుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వైల్ టాకింగ్ అబౌట్ కాన్స్, ఎస్ డాటా ప్రైవసీ మేజర్ ఇష్యూ. అమెరికా కూడా భయపడుతుంది అదే. వీళ్ళు డాటా తీసుకుంటున్నారు, కరెక్ట్ ఎలా యూటిలైజ్ చేస్తారు. ఇంకొక మేజర్, ఇండియా లాంటి ఇట్లాంటి కంట్రీలో మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మిస్లీడింగ్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పొలిటికల్ మిస్లీడింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు దేవి దేవతలు రిలీజియస్ దానికి సంబంధించి కూడా ఏమైనా మిస్లీడ్ చేయొచ్చు, అల్లర్లు సృష్టించవచ్చు, గొడవలు పెట్టించవచ్చు. ఇట్లాంటి ఎన్నో రకాల డేంజరస్ జోన్లో మనం ఉన్నాము డీప్ సీక్ ద్వారా. ఇంకొకటి, హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది, రైట్? సో ఎగ్జాంపుల్, మీరు దేనికి సంబంధించి చాట్ హిస్టరీ ఉంటుందో, మీ లాగ్స్ ఉంటాయో, అవన్నీ యాక్సెస్ దొరికింది. దాంతో తను ఏం చేస్తాడు తెలియదు. సో ఇటువంటి డేటా రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ అమెరికా బ్యాన్ చేసింది. ఈవెన్ యుఎస్ నావీ వాళ్ళు ఆల్రెడీ డీప్ సీక్ని బ్యాన్ చేశారు. సో ఇన్ని డేటా ప్రైవసీ ఇట్లాంటి సంబంధించి కాన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో కాంపిటీటర్స్కి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, మనం ఎన్విడియా చూసాము, $600 billion అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అది. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మార్కెట్ పడిపోయే అవకాశం ఉంది, కానీ స్టెబిలైజ్ త్వరలోనే అవుతుంది. సో ఓవరాల్గా కొత్త టెక్నాలజీ వచ్చినటువంటి డీప్ సీక్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో అటు మార్కెటే కానీ, ఎందుకంటే ఏఐ లేకుండా ఎటువంటి ఏ రంగము లేదు. ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తూనే ఉన్నాం. మరి కొత్తగా వచ్చినటువంటి డీప్ సీక్ ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలని మరి చూడాలి. ఎట్లా అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఇది ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన చాట్ జీపీటీ అండ్ ఇక్కడ డీప్ సీక్, ఈ రెండు మాత్రం ఎల్ఎల్ఎం కాదు. మనకి ఇంకా బార్డ్ ఉంది, విచ్ ఇస్ గూగుల్ది జెమిని, అది ఉంది, లామా ఉంది, ఇట్లాంటివి ఇంకా పర్ప్లెక్సిటీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటి ప్రభావితం మన మీద ఎలా పడుతుంది అని అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్నే ఒక వాట్సాప్లో చదివాను ఏదంటే, సైకిల్ దొక్కేవాడి వల్ల ఎకానమీకి ఏం లాభం లేదు అని. బికాస్ హిల్ బి హెల్దీ, తను ఫ్యూయల్ ఏం ఖర్చు చేయడు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. దీనివల్ల ఎకానమీకి ఏం లాభం ఉండదు అని చెప్పి చిన్న ఒక కామెడీ ఇది. సో సేమ్ అట్లానే డీప్ సీక్ కనుక ఫ్రీ ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా నష్టాలు ఉన్నాయి అని చెప్పి పెద్దవాళ్ళు, ఈ ఫౌండర్స్ కానీ బిగ్ హెడ్స్ కానీ వీళ్ళు ఈ మాట అంటున్నారు. సో ఇదొక ఇంపాక్ట్ఫుల్ ఇది పడుతుంది. రెండవది, థింకింగ్ ఎబిలిటీ చాలా డౌన్ అయిపోతుంది ఈ మధ్య. లైక్ చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి కానివ్వండి, ఏదైనా చిన్న కంటెంట్ జనరేట్ చేయాలన్నా కూడా థింకింగ్ ఎబిలిటీ లేదు. క్రియేటివిటీ కావాలంటే ఐ నీడ్ అ క్రియేటివ్ టైటిల్, అరే ఆలోచించి చేయాలి కదా, వి నీడ్ టు. బట్ ఇటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, నిన్న మా సిఏ వాళ్ళు తన ఫోన్లో డీప్ సీక్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఎందుకన్నా మీరు ఇట్లా ఇన్స్టాల్ చేసుకున్నారు అని అంటే, తను అంటాడు మార్కెట్ మొత్తం ఇట్లా అల్లగల్లడం అవుతుంది, ఏంటో చెక్ చేద్దాము అని చెప్పి చూస్తున్నారు. సో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది, ఎట్ దాన్ని ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇప్పుడు స్టైలింగ్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ కానీ ఏంటి అనేది కూడా చాట్ జీపీటీని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. మిస్లీడింగ్ ఎలా జరుగుతుంది అని అంటే, ఫారెన్ వాళ్ళు మైక్ పెట్టేసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి స్ట్రీట్స్లో చాట్ జీపీటీ మీరు ఎందుకు వాడుతున్నారు అని చెప్పి అడిగారు. వాళ్ళు అన్నారు, నేను హౌ టు కుక్ అనేది వాడుతున్నాను అన్నారు. ఇంకొంతమంది హౌ టు స్టైల్, ఇట్లా డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేది వాడుతున్నాను అన్నారు. కానీ ఇండియా మీద దీని ప్రభావం ఉంటుంది. బయట వాళ్ళకి ఎలా వెళ్ళిపోతుంది అని అంటే, వి యూజ్ లింక్డ్ఇన్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అని చెప్పి బయట వాళ్ళు అంటుంటే, వి యూజ్ టిక్టాక్ టు డిగ్రేడ్ అవర్ సెల్ఫ్ అని ఇండియా అంటుంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. సో ఇటువంటి నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇన్నోవేషన్కి దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్, అండ్ డెవలపర్స్ పెరుగుతారు,
ఏఐకి సంబంధించిన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని ఆ మధ్య వచ్చింది. Yes. సో డీప్ సీకి సంబంధించి ఇంకొక ప్రాంప్ట్ ఉంటుంది, ఇంకో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వస్తుంది. సో ఎన్ఎల్పిస్లో చాలా మార్కెట్ ఉంది, అక్కడ మనము గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో Yes. ఇటువంటి ఇంపాక్ట్ నార్మల్ సివిలైజ్డ్ పీపుల్ మీద కూడా పడుతుంది. విధాత గారు, సో ఓకే, అంత బాగుంది. మరి ఈ డీప్ సీక్ ఏఐ వల్ల ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా మనం వినియోగించుకోవచ్చు, యంగ్స్టర్స్ కానీ కంపెనీసే కానీ ఓవరాల్గా ఒకసారి? డెఫినెట్గా ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేస్తారు. లైక్ చాట్‌జిపిటి ఎగ్జాంపుల్, కోడర్స్ ఉన్నారనుకోండి, ఏదైనా కోడ్ చేయాలి, ఏదైనా ఇప్పుడు ఒకప్పుడు వెబ్సైట్ కావాలి అని అంటే 5 lakhs 6 lakh అవుతుండే, ఇప్పుడు 2 lakhలో కూడా అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఏఐ. Yes. నాకు ఇప్పుడు కోడింగ్ నాకు రాదు, కానీ ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ కోడింగ్ ఇండస్ట్రీ, ప్రోగ్రామింగ్ ఇండస్ట్రీ. సో నేనేం చేస్తాను, ఐ విల్ యూజ్ చాట్‌జిపిటి ఆర్ డీప్ సీక్. ఇట్లాంటి వాళ్ళ వల్ల నేను ఫ్రెషర్గా కానీ విత్ అన్ ఎక్స్పీరియన్స్ నేను వెళ్ళిపోవచ్చు. Yes. అండ్ ఇంకొకటి, పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోమంటారు. ఇప్పుడు ఏదైనా కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాట్ హ్యావ్ యూ డన్ అన్నట్టుగా అడుగుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మీ పోర్ట్ఫోలియో చూపించాల్సి వస్తుంది. ఎక్కడ చూపిస్తారు? సో మనకి గిట్‌హబ్ లాంటి సోర్సెస్ ఉన్నాయి, అక్కడ నుంచి సోర్స్ తీసుకొని మనం లోకల్ హోస్ట్లో చేసి ఏదో ఒకటి పోర్ట్ఫోలియో లాగా చూపిస్తాము. సో అటువంటి వాటిల్లో కూడా డీప్ సీక్ లాంటివి, ఓపెన్ ఏఐ లాంటి వాటివి బాగా హెల్ప్ అవుతున్నాయి. సో కమింగ్ టు దిస్ జాబ్ సెక్టర్, ఎస్ డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు ఇంక్రీజ్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ యూ యూజ్, ఇది చాలా ఇంపార్టెంట్. లేదు, ఇంతకుముందు చెప్పాను కదా, కర్రీస్ చేయడానికి చాట్‌జిపిటి వాడారంట. Yes. సో అలా కాకుండా అలా వాడొచ్చు, ఇబ్బంది లేదు, వాడకూడదని కాదు. సో బేసిక్లీ మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, మన టెక్నాలజీ ఎలా ఉండాలి, మన గోల్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని ఇవి యూజ్ చేసుకుంటే బాగుంటుంది మన యువత. Yes. లైక్ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాట్ ఈజ్ ఆఫ్టర్ 10th, ఇది ఒకటి సెర్చ్ చేయొచ్చు. మేబీ ఇవి ఎల్ఎల్ఎంస్ వీటన్నింటిని ట్రైన్ చేసింది యూఎస్ కంపెనీస్, తర్వాత వైట్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ కాదు. కాబట్టి ఇండియన్ ఈకో సిస్టమ్కి కాకుండా వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు పనిచేస్తుంటాయి. Yes. మిస్ఇన్ఫర్మేషన్ అంటారు వీటినే. సో ఇది కూడా ఒక ప్రమాదమే. కానీ వీ హ్యావ్ హ్యూజ్ మార్కెట్ ఇందులో. ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని కరెక్ట్ దానికి తీసుకొచ్చి ఫనల్లోకి తీసుకొచ్చి మన ఫ్యూచర్ ఏంటి అనే దాన్ని హెల్ప్ తీసుకోవడానికి చాట్‌జిపిటి లాంటివి, డీప్ సీక్ లాంటివి చాలా హెల్ప్ అవుతాయి. Yes. వాట్ ఈజ్ ఆఫ్టర్ 10th తర్వాత మీరు ఎంపీసీ ఏదో తీసుకున్నారు, వాట్ ఈజ్ ఆఫ్టర్ ఇంటర్, తర్వాత ఇంకొకటి వాట్ ఈజ్ ఆఫ్టర్ డిగ్రీ, పిహెచ్డి చేయాలనుకుంటున్నారు, హౌ టు రైట్ అ పిహెచ్డి థీసిస్, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ డెవలపర్స్కి ఇట్లా హెల్ప్ అవుతుంది. Yes. డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొంతమంది 30,000 లేకుంటే 2 లక్షల వరకు కూడా ఒక్క కోర్స్కి ఛార్జ్ చేస్తున్నారు. వాట్ ఇఫ్ నేను చాట్‌జిపిటిని ఓపెన్ చేస్తాను, నాకు ఒక ఇండెక్స్ని తయారు చేసుకుంటాను, ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. Yes. సో గివ్ మీ అన్ ఇండెక్స్ ఫర్ లేమ్ టు ఇంటర్మీడియట్, ఇండెక్స్ని తయారు చేయమంటాను. చాట్‌జిపిటి కానీ డీప్ సీక్ కానీ తయారు చేస్తే ఒక్కొక్క టాపిక్ని ఎలాబరేట్ చేయమంటాను. ఆ ఒక్కొక్క టాపిక్ కింద మళ్ళీ సబ్ టైటిల్స్, నాకు ఇంకొక 20 సబ్ టైటిల్స్ కావాలి అని అంటాను, 20 టాపిక్స్ వస్తాయి. ఒక్కొక్క టాపిక్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్తాను. సో ఈ విధంగా మనకు ఒక మెంటర్ లాగా పనిచేస్తుంది. Yes. సో ఈ విధంగా మనం ఎందులో అయితే వీక్ ఉన్నామో ఆ ఫీల్డ్ని స్ట్రాంగ్ చేసుకొని జాబ్లో ఎంటర్ అవ్వచ్చు. సో ఇటువంటి చాలా చాలా వాటికి హెల్ప్ అవుతుంది. మన యూత్ ముఖ్యంగా వీటికి ఉపయోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. Yes. అయితే ఒక So- విషయం చెప్పండి విధాత గారు, ఫైనల్ గా, అంటే ఇటువంటి టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మన టాలెంట్ ని టెస్ట్ చేసేటటువంటి టూల్స్ గా మారతాయా అంటే ఏం చెప్తారు? టాలెంట్ని టెస్ట్ చేసేంత అవసరం లేదండి నా ఉద్దేశ ప్రకారం. అయితే టెస్ట్ చేసి ఏం చేస్తారు మీరు? ఇంకొకటి, టెస్టింగ్ ఎవరికి అవసరము? దాని బదులుగా టాలెంట్ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నటువంటి వాటి టూల్స్ అయితే ఇవి ఉపయోగపడతాయి. ఎస్. ఇంతకుముందు చెప్పినట్టుగానే నాకు కోడింగ్ వచ్చు, కానీ నేను ఇంటర్మీడియట్ వరకే ఉన్నాను, ఎక్స్పర్ట్ లెవెల్ కావాలి. సో ఏం చేయొచ్చు? మళ్ళీ నేను ఒక మెంటర్ని వెతుక్కొని ఇంకొక కోర్సులో జాయిన్ అవ్వడం కన్నా ఇటువంటి వాటిలో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే స్టక్ అయ్యారో అక్కడ మీరు హెల్ప్ తీసుకోవచ్చు కదా బయట. ఎస్. సో ఇలాగ మనము టాలెంట్ని గ్రో చేసుకోవచ్చు. ఎస్. టెస్ట్ చేయడము ఓకే, టెస్ట్ చేసుకోవచ్చు మనకి మనం సెల్ఫ్, అంతే తప్ప మనల్ని టెస్ట్ చేయడానికి అది వాడడానికి సంబంధం ఏంటి? అంటే తీసుకొని ఏం చేస్తారు టెస్టింగ్? Yes. సో దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.